ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు రిషబ్ పంత్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కంటే ముందు ఢిల్లీ విడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వికెట్ కీపింగ్లో ధోని శిష్యుడిగా పిలువబడే రిషబ్ పంత్ అతనితో కలిసి చెన్నై టీంలో సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది. గత సీజన్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన పంత్ అనుకున్నంత స్థాయిలో జట్టును తీసుకెళ్లలేకపోయాడు. దీంతో ఢిల్లీ ఫ్రాంచైజీ ఉద్వాసన పలకనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ హెడ్ కోచ్ అయిన రికీ పాంటింగ్ను తీసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తలవేతో కలిసి చెన్నై టీంలో పంత్ ఆడబోతున్నట్లు తెలుస్తుంది. వీలైతే అతనితో బాధ్యతలు కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ధోని అంటున్నారు. ధోని పంత్కు మధ్య ఉన్న సంబంధాలు, దీని వలన అతడు చెన్నై టీంకు వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఐపీఎల్ చాలా మంది సీనియర్లు తమ పాత జట్టు వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేఎల్ రాహుల్ లక్నోను వీడనున్నట్లు తెలుస్తుంది. ఒక మ్యాచ్లో ఓనర్ కేఎల్ రాహుల్ మధ్య వాగ్వాదనట్లు వార్తలు వచ్చాయి. దీంతో కేఎల్ రాహుల్ లక్నోను వీడి ఆర్సీబీకి వెళ్తాడని వార్తలు వచ్చాయి. రోహిత్ కూడా ముంబై నుండి కెప్టెన్సీ బాధ్యతలు తీసివేసినప్పుడు అతడు కూడా జట్టుకు వెళుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈసారి మెగా ఆక్షన్లో సీనియర్ ప్లేయర్ జట్టును వీడుతున్నారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.